బాగానే ఉన్నా. ప్రజలకు ఏం మంచి జరిగింది ప్రభుత్వం వచ్చాక అంటే? గ్యాస్, ఫ్రీ బస్సు, తల్లికి ఉన్నాను, ఇంకా ఆటోవాళ్ళు డబ్బులు ఇచ్చారు, ఆటోవాళ్ళకి 10,000 ఇచ్చారు. ఇంకా ఈరోజు అమరావతి రాజధాని రోడ్లు పోలవరం పర్యటన. ఓకే, ఇంకా పనులు బాగా జరుగుతున్నాయి రోడ్లు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? ఈ ప్రభుత్వం చేసిద్ది, ఓకే, గత ప్రభుత్వం చేయరు. అసలు ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అంటున్నారు వాళ్ళు, వైసీపీ వాళ్ళు. మరి ఈ ప్రభుత్వం చేస్తుంది, మరి ఏం చేయట్లేదు, వచ్చేది మా ప్రభుత్వం ఏం చెప్తున్నారు వాళ్ళు? ఇంకెందుకు వచ్చింది? వాళ్ళు పనికించాం, ఇంకా పనికిన్నావు ఖచ్చితంగా వస్తారంట, రప్ప నరుగుతారంట. ఎందుకు నరుగుతారు? రప్ప వాళ్ళు చెప్పేది వాళ్ళు నరుగుతారు. ఈ రోజు మహానాడు జరుగుతుంది, వాళ్ళు ఏదో మీటింగ్ పెడుతున్నారు, అక్కడ మీద ఏదో పెడుతున్నారు. సో ఎవరు మీ ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారి పనితీరు ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా మీకు ఎలా అనిపించింది? ఆయన పనితీరు బాగుంది. తాడేపల్లి, మంగళగిరి, ఈ మహానాడు ఏరియా, సీతానగరం బాగుంది. రోడ్లు, డ్రైనేజీలు, నీళ్ళు, రోడ్లు బాగున్నాయి. ఓకే, మరి ఈరోజు మహానాడు జరుగుతుంది కాబట్టి కార్యకర్తలకు ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు పార్టీ తరపు నుంచి? కార్యకర్తలు పోస్ట్ పెడితే మంచిది, ఖచ్చితంగా చేయాలి. చేయాలి. సో చివరిగా జగన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఏంటి తేడా? చంద్రబాబు నాయుడు గారు ఆయన చేయలే వేరు. ఓకే, ఆయన 4 సార్లు సీఎం చేశారు. అవును, ఒకసారి సీఎం చేసి హవా చేస్తాను. ఇంకా థ్యాంక్ యూ. మనకి అమరావతి రావడానికి కూడా కూటమి వల్ల మనకి డొనేషన్ అమౌంట్ రావడానికి కూటమి వల్ల మనకి బాగుంది. మన చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం బాగుంది. మన లోకేష్ బాబు గారిది ఇంకా అద్భుతంగా ఉంది. లోకేష్ బాబు గారు ఇంటర్నెట్ది రకరకాల అన్నీ తీసుకొస్తున్నారు పైనుంచి. మనకి జాబ్లు రాబోయే 2-3 సంవత్సరాల తర్వాత మనం ఎక్కడికి వెళ్ళవసరం లేదు, ఇతర అమెరికా వెళ్ళవసరం లేదు, హైదరాబాద్, తెలంగాణ, అక్కడ మన ఆంధ్రాలోనే మనం అభివృద్ధి చెందుతాం. కానీ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, అసలు ఏం పట్టించుకోవట్లేదు. వచ్చేది మా ప్రభుత్వం అంటున్నారు వైసీపీ. లేదు, అసలు వైసీపీ మాటే లేదు. ఇంకా అసలు వైసీపీ ఈసారి 2029 కానీ వైసీపీ వచ్చిందంటే మళ్ళీ అమరావతి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట్టు. పాదయాత్ర చేస్తారంట జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని పాదయాత్ర చేసినా ఏమి లేదు, ఇంకా ఏమి రాదు. ఎందుకు అనుకుంటున్నారు రారని మరి ఒకసారి? ఎందుకంటే ఆల్రెడీ మనము పోయినసారి వైసీపీ వచ్చిన దానివల్ల మనం వెనక్కి 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ వైసీపీ వచ్చిందనుకో మళ్ళీ 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు మేము అనుకున్నాం మా పిల్లలకి జాబ్లు వస్తాయేమనుకున్నాం, మన పిల్లలకి జాబ్లు వస్తాయి అనుకున్నాం. మళ్ళీ మన పిల్లలు కాదు, మన పిల్లలు మనవరాలకి మనవాళ్ళకి వచ్చేది టైప్ అయిపోతుంది. ఇప్పుడు మన లోకేష్ బాబు గారు ఆదివారం లోకేష్ బాబు గారు వస్తే మనకేంటంటే ఇంకోసారి మనకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు రేపు 4 సంవత్సరాల తర్వాత ఎవరికి పైన ఎన్ని లక్షల మందికి జాబ్లు ఈ అమెరికా ఇతర దేశాలకు వెళ్ళి ఇబ్బంది పడి పిల్లలు అక్కడ, తల్లులు ఇక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మనకి వైజాగ్ ఉంది, ఎన్ని అమరావతి వచ్చేస్తుంది, మనకి జాబ్లు కంపల్సరీ. మన డిఎస్సి లోకేష్ బాబు గారి అధ్యయనంలో డిఎస్సి వచ్చింది. ఇంకా రకరకాలుగా 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి లక్షల్లో జాబ్లు వస్తూ ఉంటాయి. ఇబ్బంది ఏం లేదు. సో మొత్తంగా ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే? కూటమి సూపర్. మరి సార్ మేము వచ్చేస్తామని చెప్పి అని మాట్లాడే వైసీపీ వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఈ కూటమి వైసీపీ వచ్చేది ఏముండదు. వైసీపీ అయితే ఇంకా సమస్య లేదు. ఓకే, వైసీపీ వచ్చే సమస్య లేదు. ఎందుకంటే వైసీపీ జనాలు అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి మోసపోయాం, మళ్ళీ మోసపోయామంటే మళ్ళీ 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం. అందుకని చెప్పి వైసీపీ వచ్చే సమస్య లేదు. థ్యాంక్స్ అన్న. ఒక్క నుంచి పక్కనండి. అందుకే ఈ మహానాడు నేను విజయనగరం నుంచి వచ్చానండి. నా పేరు బొట్ట అప్పలనాయుడు యాదవ్. నేను 1980 నుంచి 1983 సంవత్సరంలో బీకాం డిగ్రీ చేశాను. ఆ టైంలో ఎన్టీ రామారావు కొత్తగా ఆ టైంలోనే 1982 మార్చి 29న ఎన్టీ రామారావు గారు కొత్తగా పార్టీ పెట్టారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి వీరాభిమానిగా ఉన్నాను. అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి నేను ఒక పెద్ద కవిని అయిపోయాను. ఆ కవి ప్రశంసలు అంటే శుభాకాంక్షలు ఈ పటంలో 5 ఫోటోలుగా తీసుకొచ్చి ఉంచాను. కానీ నిన్న ఉదయం నుంచి చూస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి దర్శనం కాలేదు నాకు. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడదామని, ఈ ఫోటోలు అతనికి అందజేద్దామనే ఉద్దేశంతో ఉన్నాను. అయితే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, ప్రభుత్వం వచ్చి ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఏం మంచి చేశారంటే?
అతను 6 ప్యాక్ ఇంకేవో చేశారండి. చేసిన తర్వాత అతను అభివృద్ధి కార్యక్రమాలు చూసి నేను మా కవిని అయ్యాను. ఆ కవిని అతని అన్ని ప్రశంసలతో రాశాను. ఆ ప్రశంసలు అందజేద్దామంటే చంద్రబాబు నాయుడికి నాకు అవకాశం ఇవ్వలేదు. ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, వచ్చేది మా ప్రభుత్వం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వమే బాగా అభివృద్ధి చేసిందండి. వైసీపీ అంతా దౌర్జన్యం, అంతా రౌడీయిజం అంతా చేశారు. అంతేనండి. జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నాకు వాడి గురించి మొత్తంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఎలా ఉంది అంటే కూటమి ప్రభుత్వం బెస్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్తారు ఆయన గురించి? ఆయన పేద ప్రజలకు ఏం మంచి చేశారు అంటే ఈ తరానికి ఏం చెప్తారు? ఈ తరానికి మహానటుడు ఎన్టీ రామారావు గారు నటించిన సినిమాలు అనేకమైన సినిమాలు అనేక రకాలు వచ్చాయి. కానీ పోతులూరు వీరబ్రహ్మం గారి చరిత్ర గురించి ఆయన సాక్షాత్తు ఏ పాత్రలో వేసినా ఆ దేవుడి కింద కనిపిస్తారు. కానీ పోతులూరు వీరబ్రహ్మం గారి చరిత్ర మాత్రం చాలా బాగా ఆ రోజు 1608లో ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన జీవ సమాధి 1693వ సంవత్సరంలో అయిపోయిన వరకు మొత్తం జీవిత చరిత్ర అంతా తీసినందుకు ఒక విశ్వబ్రహ్మణుడిగా నేను చాలా ఆనందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు బ్రహ్మం గారితో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా రామారావు గారితో స్ఫూర్తిస్తూ అందరూ పాటించవలసింది కోరుతున్నాను. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, ఈ నినాదంతో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఏం మంచి జరిగింది అంటే ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు జరపడం జరిగింది. ఎటువంటి ఇంతవరకు ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ విస్మరించలేదు. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లోనే ఎన్నో ఒడిదుడుకులు గత ప్రభుత్వం గురించి విమర్శించదలుచుకోలేదు. మనం ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చామనేదే ప్రజలు చూస్తారు. 5 సంవత్సరాల తర్వాత కూడా ఉదాహరణకి నేను ఒకటి చెప్తున్నాను. ఏంటంటే పెన్షన్ స్కీము జగన్ 3,000 నుంచి 4,000 చేస్తాడు ఆయన. అలాగే ఇవ్వకుండా ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకొని ఇచ్చాడు. ఎంత దారుణంగా వైలేషన్ చేశాడు అనేది ఇచ్చిన హామీని ప్రజలందరికీ బాగా గుర్తుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం పూర్తిగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు నియామకం అయ్యాక చూసుకున్నట్లయితే ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? ఆయన పనితీరు ఏంటంటే లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. యువకులకు మెయిన్ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ మ్యాక్సిమం హైదరాబాదు, చెన్నై, బెంగళూరుకు తలదన్నట్టుగా మన అమరావతి, నెక్స్ట్ విశాఖపట్నం అన్ని కంపెనీలు వస్తున్నాయి. క్వాంటమ్ వ్యాలీ అనేది ప్రపంచంలో గుర్తింపు చెందిన కంపెనీ వస్తుంది. అదేవిధంగా లోకేష్ గారు చేసిన కార్యక్రమంలో వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అందరికీ ఉపాధి మాత్రం కల్పిస్తుంది నమ్ముతున్నారు. ముందుగా ఈరోజు ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్తారంటే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 రూపాయల కిలో బియ్యము అవి తీసుకొచ్చి పేదలకు ఎంతో చేసినాడు. ఆయన సేవలు ఇప్పటికీ కూడా మహానాడు కార్యక్రమంతో ప్రస్తావన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గర్వంగా చేసుకునే శుభ సమయం ఇది. ఈ మన మంగళగిరి మహానాడుకు వచ్చేసిన ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కీర్తి ప్రతిష్టలో తెలుగువారికి చాలా అదృష్టమైన శుభ సమయం. ఈ అందరూ కూడా ఈ హైబ్రిడ్ విధానంలో చేసుకున్న మహానాడు మన ఇప్పుడు పొదుపు కారణాల వలన ఈ మన కొవ్వూరులో జరిగే సభకు ఇది ఆందోళనకరంగా మారింది. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించినారు. ఇదే మనకు గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరూ శుభాకాంక్షలు. అంటే నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక తొలి మహానాడు. సో ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? కూటమి ప్రభుత్వంలో చూసుకుంటే నారా లోకేష్ గారు అన్ని కులాలు మతాలు లేకుండా అందరికీ కూడా పేద ప్రజలందరికీ పార్టీ యొక్క ఫలాలు, పార్టీ యొక్క అందరికీ కూడా ఈయన చేసిన మేలు అందరికీ కూడా బాగానే ఉంది. ఇంకా నారా లోకేష్ గారు కూడా భవిష్యత్తులో కూడా సీఎం కావాలని అనుకుంటున్నాను. మహానాడు అంటేనే టీడీపీ కార్యకర్తలకు ఒక పండగ లాంటిది. పార్టీ కోసం చాలా ప్రాణాలు పెట్టి పనిచేస్తారు పార్టీ ప్రతి కార్యకర్త కూడా. పార్టీ తరపు నుంచి అది మన పార్టీ తరఫున కార్యకర్తలకు ఆర్థికంగా ఆయన చేయాలి, సేవలు చేయాలి. వారి పార్టీ తరఫున కూడా ఆయన పేద కార్యకర్తలు ఉంటారు కదా, వారిని ఆదుకొని వాళ్ళకి ఏమైనా సౌకర్యాలు ఇవన్నీ పార్టీ తరఫున చేయాలని మేము కోరుకుంటున్నాం.
అనుకుంటే ఈ మహానాడు ఏదైతే ఉందో ఎన్టీఆర్ గారి ఈ పుట్టినరోజు సందర్భంగా మహానాడు జరుపుకుంటున్నాం. కానీ ఎన్టీఆర్ గారు మాకు రాయలసీమ ప్రాంతంలో తెలుగంగ తెచ్చి ఎంతో ప్రజలకు సేవ చేసి తెలుగంగ ద్వారా నీళ్ళు ఇచ్చి 2 కాళ్ళు పడుతున్నాయి ఈరోజు. కనీసం అంటే 1 ఎకరా 60,000 పోతాయి, ఇప్పుడు 4, 10, 20, 30 లక్షలు పోతాయి ఎకరా. అట్లాంటి సేవ చేశాడు మాకు ఎన్టీఆర్ గారు. ఒక లోకేష్ బాబు వచ్చినాక బాగా అభివృద్ధి జరుగుతుంది. ఒక రోడ్లేమి అన్ని అభివృద్ధి, అన్ని పనులు బాగా జరుగుతున్నాయి. ఒక పింఛన్ విషయంలో కానీ ఇలాంటి వారు ఏమంటే తప్పుడు ప్రచారం వహిస్తారు. ఏం చేస్తారంటే పింఛన్ ఇవ్వలేదు, ఇంకా కొత్త పింఛన్ ఇవ్వలేదని అది ఒక పుకారు పుట్టిస్తున్నారు. నిన్న మాజీ మంత్రి ఏదైతే ఉన్నారో కొడాలి మాట్లాడుతూ ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం డాన్సులు వేయడం, సొల్లు కబుర్లు చెప్పడం, మోడీ గారు వచ్చినప్పుడు వంగి వంగి నమస్కారాలు తప్ప ఏం చేయట్లేదని చెప్తున్నారు. ఆయనే వంగి వైసీపీ గవర్నమెంట్లో పరదాలు కట్టుకొని ఒక ఏదో క్లబ్ మాదిరి ఆడబెట్టుకొని ఆయన అన్నారు. మా బాబు గారు కానీ లోకేష్ బాబు గారిని అటువంటి చేయలేదు. ఎక్కడ ఆటలు ఆడడం లేదు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి మాట్లాడారు ఆయన ఏదో 2 ఏళ్ళ తర్వాత ఏదో దీన్ని మేనేజ్ చేయాలని దీన్ని అట్లా నేను ఉన్నాను కదా వయసు. జగన్ గారు కూడా చెప్తుంటారు పాదయాత్ర చేస్తే ఏం లేదు, ఆయనకి పాదయాత్ర చేసి ఏం లేదు. ఈసారి 11 వచ్చినాయి, ఈసారి 0 వస్తుంది. జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి తేడా అంటే? చంద్రబాబు ఆయన గొప్ప నాయకుడు, మంచి టాలెంట్, మంచి రిజల్ట్, ఆయన గొప్ప లీడరు. అసలు పరిపాలన అంటే సూపర్ ఉంటుంది ఆయనది. ఎక్కడ గలాటలు ఉండవు, ఏమి ఉండవు, నిశ్శబ్దంగా వెళ్ళిపోతాయి. వాడిని వచ్చే రాచేసన రఫరఫా. మహానాడు గురించి ఏంటి మీ అభిప్రాయం అంటే? ముందు ఈరోజు నేను ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఫిజికల్గా 40 ఏళ్ల తర్వాత నాకు వచ్చి రావాలనేటువంటి బలీయమైన కోరికతో ముందు నెల్లూరుకి ప్రిపేర్ అయ్యా. ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి దేశం కోసం, రాష్ట్రం కోసం తీసుకునే పొదుపు చర్యల్లో భాగంగా ఒక ఎగ్జాంపులర్గా ఉంటూ ఇది మరి వర్చువల్గా పెట్టి ఓన్లీ లిమిటెడ్గా పిలిపించారు. అక్కడ ఓన్లీ స్టేట్ కమిటీ మెంబర్స్ అన్నారు. అయినా కూడా నాకు ఇంట్రెస్ట్ కొద్దీ హైదరాబాద్ నుంచి ఏదో ఒక అవకాశం ఉంటుంది దగ్గరికి వెళ్ళేదానికని వచ్చాను. వచ్చి ఈరోజు నాకు ఇక్కడికి రావడానికి నిజంగా కూడా ఐ ఫీల్ ప్రౌడ్ అండి. నేను ఎప్పుడో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 80 ఏళ్ళు వెళ్ళాను మహానాడికి. బికాజ్ ఆఫ్ జాబ్ నేను 40 ఏళ్ళు చేశాను మంచి గవర్నమెంట్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా. డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ సర్వీస్లో అనేబుల్ టు కమ్ కాబట్టి వచ్చినందుకు ఈ విధంగా చాలా సిస్టమేటిక్గా డిసిప్లిన్గా ఉన్న పార్టీ కానీ దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం, రాజకీయంగా కాకుండా అభివృద్ధి కోసం చేసేటటువంటి పార్టీలో ఆ అభిమానంతో వచ్చినందుకు నాకు ధన్యవాదాలండి. మీరు కూడా చాలా సిస్టమేటిక్గా ఇక్కడ ఉంది. అంటే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఈ నినాదంతో పుట్టిన పార్టీ ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని ఆ మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పిలుపునివ్వటం. అప్పటికి ఇప్పటికీ 3 తరాల్లో బాబు గారు కానీ, మరి ఈనాడు యువ నాయకుడు యువ దళపతి నారా లోకేష్ గారు పాపం ఎన్ని ఇబ్బందులు పెట్టారు వారి కుటుంబాన్ని. అంటే మామూలు కుటుంబాలుగా వాళ్ళు కాబట్టి దేశం కోసం వాళ్ళకి తల్లికి తండ్రికి ఎలాంటి జరిగినా కూడా మరి కుర్రాడు ఎక్కడో చదువుకున్న కుర్రాడు, కానీ రాజకీయాలు కానీ ఈ మాసులో తిరిగే పిల్లాడు కాదు. మరి అతను చదివిన స్టాన్ఫోర్డ్లో నుంచి ఇవాళ ఇక మరి ఇది ఒక పెద్ద రణభూమి, యుద్ధభూమి అని తెలిసి కూడా దిగి భుజాన్ని వేసుకున్నాయంటే అది వాళ్ళకే సాటండి. దానికి వేరే వాళ్ళు ఎవరు కూడా కంపేర్ చేయడానికి వీల్లేదు. థ్యాంక్స్ అండి.